ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చర్య అనుత మరియు చర్య క్రమాంకముల మధ్య భేదాలను తెలుసుకుందాం. ముందుగా చర్య అంశాలలో మొదటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే, రేటు నిర్ధారక దశలో పాల్గొనే క్రియాజనకపు అణువుల లేదా అయానుల లేదా పరమాణువుల సంఖ్యనే చర్య అనుత అని పిలుస్తాం. ఇక చర్య క్రమాంకంలో మొదటి అంశం ఏమిటంటే, రేటు సమీకరణంలో ఉన్న క్రియాజనకపు గాఢతా పదాల ఘాతాల మొత్తాన్నే చర్య క్రమాంకమని అంటారు. ఇక చర్య అనుతలో రెండవ అంశం ఏంటంటే, చర్య అనుతను ఎల్లప్పుడూ పూర్ణాంక విలువలనే కలిగి ఉంటుంది. శూన్యాంక విలువలను కానీ భిన్నాంక విలువలను కానీ కలిగి ఉండదు. అనగా చర్య అనుత ఎల్లప్పుడూ 1, 2, 3, 4 ఇలాంటి విలువలనే కలిగి ఉంటుంది. కానీ శూన్యాంక విలువ అనగా 0 మరియు 1/2 కానీ 3/4 లాంటి భిన్నాంక విలువలను కలిగి ఉండదు. ఇక చర్య క్రమాంకము ఏ విలువలనైనా కలిగి ఉండవచ్చు. అనగా అది భిన్నాంకాలను మరియు శూన్య విలువలను మరియు పూర్ణాంకాలను కూడా కలిగి ఉంటుంది. ఇక చర్య అనుతను చర్యా విధానం రాయడం ద్వారా సిద్ధాంతపరంగా నిర్ణయిస్తారు. ఇక చర్య క్రమాంకాన్ని ప్రయోగపూర్వకంగా నిర్ణయిస్తారు.